మళ్ళీ అభిప్రాయాలు దేనికి నాకు అర్థం కాదు. బాగా మంచిగా చేసుకునేవాడిని, హ్యాపీగా ఉండేవాడిని. నా చైతన్య గారు మూవ్ ఆన్ అయ్యారు, అలానే సముద్ర గారు కూడా మూవ్ ఆన్ అవ్వాలి కదా. సో మంచిదే అన్నమాట. సో సోషల్ మీడియాలో చాలా మంది చెడుగా వర్ణిస్తున్నారు. సమంత గారు తప్పు చేశారు, నాగ చైతన్య గారిని వదిలేసి మరి ఆ డైరెక్టర్తో ఎందుకు పెళ్లి చేస్తున్నారని చెప్పి చాలా మంది తిడుతున్నారు. మీరేమంటారు? ఇక్కడ వదిలేసారు ఆ విషయం మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సైన్ చేస్తే డివోర్స్ రావు, ఇద్దరు చేస్తుంటేనే డివోర్స్లు వస్తాయి. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఫైట్ చేయాలంటే నాగ చైతన్య ఫైట్ చేసి ఉండొచ్చు కదా, బట్ చేయలేదంటే ఇద్దరికి ప్రాబ్లం ఉంది, ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి. సో ఇద్దరు విడిపోయారు, ఇద్దరు వాళ్ళ లైఫ్లో చూసుకుంటున్నారు. మనం ఎందుకు అనవసరం కాంట్రవర్సీ చేయడం? అదొకటి పేరు బాగాలేదు అంటున్నారు. అదొకటి పేరు మనకేందుకండి, నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరు కూర్చొని అనలేంటారు, వాళ్ళిద్దరు మనకేం సంబంధం అండి. కాకపోతే టూ బీ ఫ్రాంక్గా మాట్లాడితే నాకు అనిపించింది, ఓకే నాకు అనిపించింది. ఎందుకంటే సమంత గారు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది, ఇంకా ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఉన్నారు కదా, మేబీ ఇంకొన్న చేసుకోండి బాగుంది అనిపించింది. బట్ ఇక్కడ ఫిజికల్ ఇది కాదు కదా, మనం మెంటల్గా కూడా చూసుకోవాలి. మనసు వాళ్ళకి ఏం కలిసిందో మనకు తెలియదు, వాళ్ళ మనసులో ఏం కలిసినప్పుడు మనకు తెలియదు, సో వాళ్ళ అండర్స్టాండింగ్ ఏమో మనకు తెలియదు. కాబట్టి చూడాలి. సమంత గారికి చైతు గారికి విడాకులు అవ్వడానికి కారణమే ఆ డైరెక్టర్ అని చెప్పారు. మళ్ళీ అదే డైరెక్టర్ని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? అంటే ఇప్పుడు సమంత గారు విడిపోవడానికి ఆ డైరెక్టర్ కారణం అనేది నేనైతే కళ్ళబెట్టి ఎక్కడ చూడలేదు. సో ఆ విషయం నాకు తెలియదు. బట్ నెక్స్ట్ శోభిత వాళ్ళు కూడా విడిపోయారని చెప్పి అంటున్నారు, అది కూడా నేను కళ్ళబెట్టి చూడలేదు. నిజాలేదో దేవుడు తెలుసు, వాళ్ళిద్దరూ తెలుసు. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో సమంత గారికి ఏం చెప్పబోతున్నారు మీరు సోషల్ మీడియా తరఫున? కంగ్రాచులేషన్స్ సమంత గారు, మంచి లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచైనా మీరు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలానే నాగ చైతన్య గారికి శోభిత గారు కూడా ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఆ గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారండి. లైక్ ఏలియన్ పెడతారు, ఏలియన్ ఫేస్ పెడతారు. ఇప్పుడు ఏందల్లా సినిమా అదేలేండి, వాళ్ళు ఉంటారు కదా, అవుతారేనా ఆ ఫేస్లు పెట్టి కరెక్టే అండి. చెప్పండి, ఇప్పుడు నాగ చైతన్య గారికి ఇష్టమైనప్పుడు మీకేందండి నొప్పి? నాకు అర్థం కాదు. అవసరమా మీకు? నాకు అర్థం కావట్లేదు. ఆయన కదండి ఉండాల్సింది, మీరు ఉండాల్సింది నేనా? ఎన్ని పోస్టులు చూస్తారండి ఇన్స్టాగ్రామ్లో. మనం ఒక మాట అంటే తట్టుకోలేమే, వాళ్ళు అన్ని మాటలు అవసరం అండి మీకు? మీరు ఎవరన్నా వాళ్ళకని ఫుడ్కి ఏమన్నా మనీ ఇస్తున్నారా, లేకపోతే చూసుకుంటున్నారా? కరెక్ట్ కాదు ఇది. శోభిత గారిని మీరు అలా మాట్లాడద్దు, అలానే ఇప్పుడు సమంత గారు చేసుకున్న ఆ పర్సన్ కూడా మీరు మాట్లాడద్దు. వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, మనకెందుకండి ఈ కాంట్రవర్సీలు? మనం ఎందుకు వాళ్ళని ఈదుల్లోకి లాగాలండి? మన ఫ్యామిలీని ఎవరైనా ఈదుల్లో లాగితే మీకు బాగుంటుందా? అలానే వాళ్ళ ఫ్యామిలీని కూడా మనం రోడ్డు మీదకి లాగకూడదని నేను కోరుకుంటున్నాను. ఎస్.